ఖమేనీ చనిపోతే ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. భారత షియా ముస్లింస్ మాత్రం సంతాపాలు తెలియజేస్తున్నారు. కారణం ఏంటి? 1979 ముందు వరకు ఇరాన్ దేశ ప్రజలకు స్వతంత్రం ఉండేది. 79 తర్వాత సుప్రీం లీడర్ చేతుల్లోకి ఇరాన్ వచ్చేసింది. 79 వరకు పెహ్లావీ వంశానికి చెందిన మహమ్మద్ రజా రెండవ షా ఇరాన్ ని పరిపాలించేవాడు. అమెరికాతో పాటు అనేక దేశాలకి అతను మిత్రుడిగా ఉండేవాడు. 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత రెండవ షా దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత ఇరాన్ ఇస్లాం రిపబ్లిక్ గా మారింది. అప్పటి నుంచి సుప్రీం లీడర్ చేతికి ఇరాన్ చిక్కింది. ప్రజలు నెమ్మదిగా స్వేచ్ఛను కోల్పోయారు, స్వాతంత్రాన్ని వదులుకున్నారు. అతను ఒక రోలర్ లాగా వ్యవహరించేవాడు. మహిళల వివాహ వయసును 9 సంవత్సరాలకు తగ్గించేశాడు. హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశాడు. మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు. అందం మీద, అలంకరణ వస్తువుల మీద దృష్టి పెట్టకూడదు. సింపుల్ గా చెప్పాలంటే అతను ఒక నియంత. అదొక నియంత రాజ్యం. అందుకని ఖమేనీ మరణించడంతో ఇరాన్ మహిళలు ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో ఖమేనీ చనిపోతే గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. ఆ దేశ ప్రజలు అసహించుకునే పని చేసిన సుప్రీం లీడర్ ని మన దేశ ప్రజలు మాత్రం ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు? వీళ్ళకేమన్నా మేలు చేశాడా అంటే ఏమీ లేదు. కేవలం తను షియా ముస్లిం అనే మతాభిమానం. మరి అభిమానం అనేది మతం మీద మాత్రమే ఉంటుందా? దేశం మీద ఉండదా? పెహల్గామ్ అటాక్, పుల్వామా దాడి, ఢిల్లీ పేలుళ్లు, పార్లమెంట్ ఆత్మాహుతి దాడి, ఇలాంటి వాటి మీద ఎందుకు సంతాపం ప్రకటించలేదు, ఎందుకు స్పందించలేదు అనేది మన